నమస్తే. టీ న్యూస్ చూస్తున్న తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ పవర్డ్ బై మానేపల్లి జ్యువెలర్స్, కో పవర్డ్ బై యుగంధర్ రియల్ ఎస్టేట్. తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ. తరతరాలుగా మహిళల సామూహిక శక్తిగా నిలిచిన బతుకమ్మ నేడు కనుమరుగవుతోంది. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన తెలంగాణ తల్లి ఎలా మాయమైపోయిందో, ఆ తల్లి చేతిలో కనిపిస్తూ సమృద్ధిగా పంటలు, సకల సంతోషాలతో తలతూగే తెలంగాణకు ప్రతిరూపంగా నిలిచిన బతుకమ్మ ప్రతిష్ట కూడా మసకబారుతోంది. నాడు ఉద్యమంలో యావత్ తెలంగాణను ఏకతాటిపైకి తెచ్చిన శక్తి స్వరూపిణి గౌరమ్మని యావత్ తెలంగాణ కొలిచే దేవత మా తల్లి బతుకమ్మ. అలాగే నాడు ఉద్యమంలో ఉరకలెత్తించే పాటలే కాదు, బతుకమ్మను కొలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంబురాల్లో పాటలు పాడిన కళాకారిణి వాణి గారు బతుకమ్మ పండుగ సందర్భంగా ఇవాళ మన స్టూడియోకి వచ్చారు. పాటలే కాదు, అప్పటి ముచ్చట్లు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అదేవిధంగా టీ న్యూస్ చూసే నా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. ముందుగా అదే టీ న్యూస్ చూస్తున్న తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అంతే కదా, మా తరఫున మీ తరఫున. ముందుగా మీ గురించి మాట్లాడుకునే ముందు, ఆ పాటల గురించి మాట్లాడుకునే ముందు ఒక మంచి పాటతో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం వాణి గారు. ఓకే. బతుకమ్మ పాట, ఏ పాట అయినా సరే, మీకు బాగా పేరు తెచ్చిన పాటలు కూడా చాలా ఉన్నాయి, అవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఒక మంచి బతుకమ్మ పాటతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఏ పాట పాడతారు ఫస్ట్? అయితే పురాతనం నుంచి వచ్చేసినటువంటి పాటలు, అంటే మా అమ్మమ్మలు మా నానమ్మలు పాడినటువంటి పాట ముందుగా ఒకసారి మనము పాడుకుందాం. అమ్మ పాడినటువంటి పాటలే చూసుకుందాం. ఇప్పుడు అంటే అన్ని వెస్టర్న్ గా వచ్చినాయి కదా పాటలన్నీ, కనుమరుగైపోతున్నాయి పాటలన్నీ. ఎందుకంటే అప్పటి పాటలు రామ ఉయ్యాలనే పాటలు కనుమరుగైపోతున్నాయి వాస్తవంగా. నేను ఒకసారి మా అమ్మ మా నానమ్మ వాడే పాటలు అవి ఒకసారి పాడతాను. తప్పకుండా. రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, హరిహర ఓ రామ ఉయ్యాలో, హరి బ్రహ్మదేవ ఉయ్యాలో, నెత్తిమిది సూర్యుడా ఉయ్యాలో, నీలవన్నే కాడ ఉయ్యాలో, బాపట్ల చంద్రుడా ఉయ్యాలో, బాలగోపాలుడా ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తారమ్మ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తారమ్మ ఉయ్యాలో, జనుకు జనుకుని ఇంట్ల ఉయ్యాలో, సీతమ్మ పుట్టింది ఉయ్యాలో, జనుకు జనుకుని ఇంట్ల ఉయ్యాలో, సీతమ్మ పుట్టింది ఉయ్యాలో, సత్త జనుకుని ఇంట్ల ఉయ్యాలో, మా సీత పుట్టింది ఉయ్యాలో, పుడితేనే ఆ సీత ఉయ్యాలో, పురుడా నీ కోరే ఉయ్యాలో, పెరుగుతూ ఆ సీత ఉయ్యాలో, పెరుగన్నము తిని ఉయ్యాలో, పెరుగుతూ ఆ సీత ఉయ్యాలో, పెరుగన్నం ఉయ్యాలో, పెరిగింది ఆ సీత ఉయ్యాలో, పెరుగన్నము తిని ఉయ్యాలో, చిన్న చిన్న బొమ్మరిన్లు ఉయ్యాలో, కట్ట నేర్చినది ఉయ్యాలో, బంగారు ముంటతో ఉయ్యాలో, చెరగ నేర్చినది ఉయ్యాలో, బంగారు ముంటలు ఉయ్యాలో, వెండి గంపలు ఉయ్యాలో, బంగారు ముంటలు ఉయ్యాలో, వెండి గంపలు ఉయ్యాలో,
చిన్నపు రాజులు ఉయ్యాలో సీత నడుగచ్చిరి ఉయ్యాలో విల్లు విరిస్తే గాని ఉయ్యాలో మా సీత నిస్లము ఉయ్యాలో విల్లు విరియకుండా ఉయ్యాలో వాళ్ళెల్లిపాయిరి ఉయ్యాలో ఉత్తరపు రాజులు ఉయ్యాలో సీత నడుగొచ్చిరి ఉయ్యాలో విల్లు విరిస్తే గాని ఉయ్యాలో మా సీతనిష్టము ఉయ్యాలో విల్లు విరియకుండా ఉయ్యాలో వాళ్ళెల్లిపాయిరి ఉయ్యాలో రాముడు లక్ష్మణ ఉయ్యాలో సీత నడుగొచ్చిరి ఉయ్యాలో రాముడు లక్ష్మణ ఉయ్యాలో సీత నడుగొచ్చిరి ఉయ్యాలో పటపట పండ్లు కొరికి ఉయ్యాలో విల్లు విరిసినాడు ఉయ్యాలో కూసుండు రామయ్య ఉయ్యాలో కురిసి పీటల మీద ఉయ్యాలో కూసుండు రామయ్య ఉయ్యాలో కురిసి పీటల మీద ఉయ్యాలో కూసుండు సీతమ్మ ఉయ్యాలో కురిసి పీటల మీద ఉయ్యాలో పెట్టల చీరలు ఉయ్యాలో కట్టుకో సీతమ్మ ఉయ్యాలో పెట్టల చీరలు ఉయ్యాలో కట్టుకో సీతమ్మ ఉయ్యాలో బంగారు పట్టు చీర ఉయ్యాలో కట్టింది సీతమ్మ ఉయ్యాలో బంగారు పట్టు చీర ఉయ్యాలో కట్టింది సీతమ్మ ఉయ్యాలో అద్దాల రవికలు ఉయ్యాలో తొడిగనే సీతమ్మ ఉయ్యాలో కొస బొమ్మల నడమ ఉయ్యాలో కుంకుమ బొట్టు ఉయ్యాలో భారీ బొమ్మల నడమ ఉయ్యాలో బంగారు బొట్టు ఉయ్యాలో భారీ బొమ్మల నడమ ఉయ్యాలో బంగారు బొట్టు ఉయ్యాలో రామయ్య ఆడను ఉయ్యాలో సీతమ్మను పెళ్లి ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో మా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఈ పాటలను చాలా పాడేది, జానపదాలు కానీ పొలాలలో పోయినప్పుడు. బతుకమ్మ పండుగ అంటే 9 రోజులు వస్తుంది కదా, 9 రోజులు ఆడుకునే వాళ్ళం అన్నట్టుగా. అంటే అమ్మనే పాడేది, మా నానమ్మ కూడా పాటలు. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఈ కళల పైన పట్టుంది, అమ్మ నుంచి నానమ్మ నుంచి ఇలా వారసత్వంగా వచ్చి అమ్మ నుండి వచ్చినటువంటి వారసత్వం చాలా బాగా వాడేది మా అమ్మ. ఓకే, సో అమ్మ మీరు ఇప్పుడు పాడిన పాట అమ్మ నుంచి నేర్చుకున్న ప్రతి పాట నేను అమ్మ నుంచి నేర్చుకున్నది. ఓకే, అందుకే అంటే అప్పుడు నేర్చుకున్న పాటలు అవి వేరేలా ఉంటాయి, ఇప్పుడు ఈ పాటలన్నీ ఇంకో రకంగా ఉంటాయి. బతుకమ్మ పండుగ అంటే మీకు బాగా ఏం గుర్తొస్తుంది వాణి గారు? బతుకమ్మ పండుగ అంటే చిన్నప్పుడు మా అమ్మ ఒక వారం రోజులు ముందుగా ఉండంగానే సత్తుపిండి, బట్టలు, కొత్త బట్టలు కుట్టియడం. మేము 5 అక్క చెల్లెళ్ళం. అబ్బా, అమ్మాయిలు ఉంటే ఆ సందడి వేరు, ఆ పనులు కూడా వేరు. అంటే ఒక అక్క చనిపోయినరు, చెల్లె కూడా చనిపోయినరు. మేము 3 ఇప్పుడు, 2 అన్నదమ్ములు. అయితే మా అమ్మ మొత్తం 7 మంది మీరు. మా అమ్మ 15 రోజుల ముందే మాకు అందరికి బట్టలు, కొత్త బట్టలు తీసుకొని కుట్టియడం కానీ, సత్తు ముద్దలు, గారెలు అన్ని చేసి ముందుగానే మేము ఒక 1 వీక్ ముందే అన్ని పెట్టుకునే వాళ్ళం. అమ్మ అన్ని చేసేది. అంటే రోజుకు ప్రతిరోజు ఆ 9 రోజులు కూడా మేము ఆడేవాళ్ళం. అయిపోయినాక కూడా, దసరా అయిపోయినాక కూడా మళ్ళా 9 రోజులు ఆడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే దసరా తొందరనే వస్తుంది, బతుకమ్మ కూడా తొందరనే వస్తుంది. అప్పుడు ఒక సంవత్సరం అంటే ఏండ్లు గడిచినట్టు అనిపించు. ఇప్పుడు కళ్ళు మూసి తెరిచే వరకు సంవత్సరం అయిపోతుంది. అంటే కాలం కూడా అట్లా నడుస్తుంది. కాలానికి అనుగుణంగా అందరం కూడా ఇట్లా ఉన్నాము ఇప్పుడు. మరి ఇప్పుడు అంటే మీకు బాగా గుర్తొచ్చేది చిన్నతనం అని చెప్పేసి అన్నారు. 5 అక్క చెల్లెలు, 2 అన్నదమ్ములు, మొత్తం 7 మంది. ఆ సందడి వేరే ఉంటుంది. సందడి వేరేగా మా ఇంట్లోనే. అంటే బతుకమ్మ మా వాడకట్లా ఒక
ఒక గ్రౌండ్ ఉండేది అక్కడ, అందరూ ఆడుకునేది. అక్కడ కొంచెం బతుకమ్మలు పెడితే మేము లేటుగా పోయేవాళ్ళం, మా అక్క చెల్లెల్లో మేము రెడీ అయ్యి లేటుగా పోయేటోళ్ళం. ఓకే, పోతే అందరు మా కోసం చూసేవాళ్ళు అన్నట్టుగా. అంటే మీరు పాటలు పాడాలి కదా, అందరు ఉన్నా కూడా పాటలు పాడేవాళ్ళం అన్నట్టుగా. అయితే మేము పోయేదాకా అందరూ చూసేవాళ్ళు అన్నట్టుగా. అక్కడ చాలా మంది మాకు జోకులు చేసుకుంటూ అందరు, ఇంకా దేవకన్యలు రాలేదు కదా, ఆట ఇంకా షురు కాలేదని జోకులు చేసేవాళ్ళు. అంత స్పెషల్ గా పోయేవాళ్ళం మేము. రాత్రి తెల్లారదాకైనా కూడా మేము ఆడేవాళ్ళం. అంటే బతుకమ్మ కాకుండా కోలలు వేసుకొని ఇంకా మొత్తం ఆటలు, బతుకమ్మతో పాటు ఆడుకుంటుండేటోళ్ళు. అంటే అప్పుడు ఉన్నటువంటిది ఇప్పుడు లేదు, హ్యాపీనెస్ అనేది ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే ఇక అంత పాటలన్నీ వేరే అయిపోయినాయి. ఆ ఉయ్యాల పాటలు కనుమరుగైపోతున్నాయి, డీజేలు వచ్చినాయి, కోలాటాలు. నెల రోజుల నుండి మొత్తం బట్టలు కుట్టించుకుంటారు, సందడి చేస్తారు. బతుకమ్మ రోజు ఒక గంట ఆడుకుంటే నాకు సంతోషం ఉండు అని అనిపిస్తుంది, గంట కూడా ఆడుకోరు. అట్లా అయిపోయింది ఇప్పుడు అలా అయిపోయింది. అప్పుడు పండుగకు కొత్త బట్టలు అంటే అదొక సంబరం ఉంటుండే. 4 గంటలకు స్టార్ట్ చేస్తే అప్పుడు నైట్ 8 దాకా ఆడుకొని ఊరి చివరిన చెరువులు ఉంటే అక్కడ పోయి చెరువులలో వేసేది బతుకమ్మ, అందరు కలిసి ఆడేటోళ్ళు. ఇప్పుడు కాలనీ గల్లీకి కాదు, ఒకే చోట అందరు ఒకే చోట ఆడుకునే వాళ్ళు. 8-9 వరకు నైట్ల లైట్లు పెట్టుకొని నైట్లో పోయి నిమజ్జనం చేసి వచ్చేది. అప్పుడు మళ్ళీ అక్కడ కూడా కాసేపు చెరువు దగ్గర కూడా ఆడుకొని, అంటే అప్పటి సందడి వేరే ఉన్నది, బాగుంటుండే. అప్పటి ప్రేమ, అభిమానం, ఆత్మీయత నాకు ఇప్పుడు లేదనిపిస్తుంది ఈ జనరేషన్ లో. అంటే ఇప్పుడు ఫాస్ట్ అయిపోయింది. అప్పుడు ఏది దగ్గర ఉండేది కాదు, ప్రతిదానికి మనం జనాలు అంతా ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కొత్త బట్టలు అంటే ఒక పండగలా ఉండేది, పండగకి చేసే పిండి వంటలు కూడా స్పెషల్ గా ఉండేవి. పండగ వస్తేనే అవన్నీ ఉండేవి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పండుగ వస్తేనే పండుగకే బట్టలు కొందరు. అప్పుడు మా చిన్నతనంలో పండుగకే అన్ని చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏ టైం లేదు, ఎప్పుడు పడితే అప్పుడే బట్టలు కొనుక్కున్నాడు, ఎప్పుడు పడితే అప్పుడే ఫుడ్ కూడా అంతే కదా. అలాగే మీకు బాగా నచ్చిన బతుకమ్మ పాట ఏది? చాలా బాగా నచ్చిన పాట అంటే నిర్మల సాంగ్. మీకు బాగా పేరు తీసుకొచ్చిన పాట, బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాట అది. దానికి ఒక అద్భుతంగా సంగీతాన్ని అందించినటువంటి యశోకృష్ణ, రచయిత వెన్నెల శ్రీనాథ్ అని, డాక్టర్ వెన్నెల శ్రీనాథ్ అని రచయిత. చాలా అద్భుతంగా రచన చేశారు, గానం అలాగే చేశారు, మ్యూజిక్ అలాగే ఉంది. ఆ పాట ఒకసారి పాడతారా? పాడతా తప్పకుండా. ఆ పాటలో కూడా మా అమ్మ పాడిన పాట నేను ట్యూన్ ఇవ్వడం జరిగింది. మా అమ్మ ఒక పాట జానపదం చెప్తే నేను దాన్ని ట్యూన్గా మలుచుకొని నేను రచయితకి ఇస్తే అద్భుతంగా మలిచిండు దాన్ని. ఓకే, చాలా అద్భుతంగా మలిచిండు పాట, చాలా బాగా రాసిండు. ఓకే. బంతి పుతోటలన్నీ బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసెనే, గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నీరుమల లలిత ఆటాడరే, ఓ నీరుమల పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే, ఓ నీరుమల లలిత ఆడి పాడరే, ఓ నీరుమల పట్టు చీరల్లా అక్క చెల్లెల్ల మైదాకు చేతులతో, ఓ నీరుమల లలిత దర్వెయ్యరే, ఓ నీరుమల చేబంతుల్లా పూబంతుల్ల బంగారు బతుకమ్మలే, ఓ నీరుమల లలిత బయలెల్లనే, ఓ నీరుమల గంగ మురిసేనే బతుకమ్మ పూల చీరతో, ఓ నీరుమల లలిత పూల ఏరులే, ఓ నీరుమల గునుగు పూలు గోయంగా గువ్వాలాలినాయే, గునుగు పూలు గోయంగా గునుగు పూలు గోయంగా గువ్వాలాలినాయే, గునుగు పూలు గోయంగా
గుమ్మాడి పూలు దెంపగా గుమ్మాడి పూలు దెంపగా తోటే మురిసిపోయనే గుమ్మాడి పూలు దెంపగా గుమ్మాడి పూలు దెంపగా గుమ్మాడి పూలు దెంపగా తోటే మురిసిపోయెనే గుమ్మాడి పూలు దెంపగా బంతి పూలు పేర్చంగా బంతి పూలు పేర్చంగా బతుకమ్మ నవ్వెనే బంతి పూలు పేర్చంగా బంతి పూలు పేర్చంగా బంతి పూలు పేర్చంగా బతుకమ్మ నవ్వెనే బంతి పూలు పేర్చంగా తంగేడు పూలతోని తంగేడు పూలతోని తల్లి గంగ చేరనే తంగేడు పూలతోని తంగేడు పూలతోని తంగేడు పూలతోని తల్లి గంగ చేరనే తంగేడు పూలతోని ఆ తల్లి గంగ చేరనే తంగేడు పూలతోని తల్లి గంగ చేరనే తంగేడు పూలతోని తల్లి గంగ చేరనే తంగేడు పూలతోని. ఇది చాలా మంచి పేరు తీసుకొచ్చింది కదా వాణి గారు మీకు ఈ అవును, పాట. చాలా మంచి పేరు తీసుకొచ్చింది ఈ పాట. మ్మ్. ఈ పాటను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ విదేశాలలో కూడా మ్మ్. ఈ పాట నాకు చాలా పేరు వచ్చింది. నా ప్రేక్షక దేవుళ్లకు నేను పాదాభివందనం చేస్తున్నా. నా పాటను ఇంత దూరం తీసుకుపోయి నన్ను నా మీద ప్రేమతో నా పాటను ఆదరించినందుకు అందరికీ కూడా మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ ప్రేక్షక ప్రజలందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తున్నా. తప్పకుండా అభిమానులు అంటూ ఉంటారు కదా, వాళ్ళు చాలా ఆనందిస్తూ ఉంటారు. అలాగే అంటే పాటనే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అవును, ఖచ్చితంగా ఆ కళాకారులకు ఉండే అదృష్టం. ఎప్పటి నుంచి ఉన్నారు ఈ అంటే కళామ తల్లి దగ్గర కళారంగంలో? కళారంగంలో అంటే నాకు 14 సంవత్సరాలు ఉన్న సమయంలో నేను నక్సలైట్ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. నేను కూడా అప్పుడు కూడా నాకు పాటలకు ఆకర్షణీయాలే నేను అయిపోయినా అక్కడికి. పాటలు అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు నేను పాటలు విని పోవడం జరిగింది. పాటలు వినుకుంటూ పాటల కోసం అంటే చిన్నప్పటి నుండి ప్రతి పాట పాడేవాళ్ళం కదా, అట్లా నాకు పాటలు అంటే చాలా ఇష్టం. మా నాన్న వాడేది, మా అమ్మ వాడేది పాటలు. మీ నాన్నమ్మ అని చెప్పారు. అందరూ అద్భుతంగా వాడేటోళ్ళు. ఎందుకంటే వారసత్వం మా అమ్మ నుంచే వచ్చినటువంటి వారసత్వం. చాలా అద్భుతమైన పాటలు. చిన్నప్పటి నుండి నాకు పాటలు అంటే పాటల పిచ్చే. సినిమా పాటలు వాడేదాన్ని. నేను ఉద్యమంలోకి అయినాక అటు ఆ పాటలు వాడినా. తర్వాత వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో నా పాటలు తెలంగాణ ఉద్యమంలో కూడా నేను పాడడం జరిగింది. తర్వాత వచ్చేసి బతుకమ్మలు, సహజంగా బతుకమ్మలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుండి ప్రత్యేకత, బతుకమ్మకు ఒక ప్రత్యేకత వచ్చింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ కూడా ఒక భాగమైంది. అవును, ఖచ్చితంగా. ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా, ఏ సభ జరిగినా బతుకమ్మని ఎత్తుకొని ఆడబిడ్డలందరూ అక్కడ అస్తిత్వాన్ని చూపించేవాళ్ళు. అందుకని బతుకమ్మ కూడా పోరాటంలో ఒక భాగం. అందుకని బతుకమ్మ పాటలు అప్పటి నుండి నేను చాలా పాడడం జరిగింది. మొదటిసారిగా నేను 2014లో నేను ఒక పాట చేయడం జరిగింది. పుడమి పొత్తిల నుండి చాలా అద్భుతమైన పాట. ఇప్పుడు పాట కూడా నేను ఆ పాట పాడతారా ఒకసారి? చాలా అద్భుతమైన పాట. అది కూడా వెన్నెల శ్రీనాథే రాసిండ్రు. మొట్టమొదటిసారిగా నేను పాడడం జరిగింది అది ఆ పాట. ఓకే, ఫస్ట్ టైం మీరు పాడిన పాట రికార్డింగ్ ఫస్ట్ టైం పాడిన పాట. అంటే బతుకమ్మ పాట ఫస్ట్ టైం. అదే బతుకమ్మ పాటలో ఫస్ట్ మీరు రికార్డ్ చేసిన పాట ఇప్పుడు మీరు పాడబోతున్న పాట. ఖచ్చితంగా పాడండి. పుడమి పొత్తిళ్ళ నుండి పురుడు పోసుకొని పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు, పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు. పోసుకొని పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు, పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు. పుడమి పొత్తిళ్ళ నుండి పురుడు పోసుకొని పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు, పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు. పుడమి పొత్తిళ్ళ నుండి పురుడు పోసుకొని పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు, పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు. కుదురు గుమ్మాడి పూలు, కాకర బీర పూలు, బాయి పక్కన పూసే బంతి పువ్వులు, బాయి పక్కన పూసే బంతి పువ్వులు. పుడమి పొత్తిళ్ళ నుండి పురుడు పోసుకొని పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు, పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు. పుడమి పొత్తిళ్ళ నుండి పురుడు పోసుకొని
బంగారు పూత పూసినట్టు బంతి పూలు చేమంతి పూలు గుమ్మాడి పువ్వులు గుమ్మాడి పువ్వులు చేమంతి పువ్వులు కాకార పువ్వులు బీరా పువ్వులు సీతా జడా పూలు సిరిమల్లె చామంతి పూలు జమురా తీరి విరిసే జాజి పువ్వులు జమురా తీరి విరిసే జాజి పువ్వులు పుడమి పొత్తిళ్ళ నుండి పురుడు పోసుకొని పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు. ఆ పూలు వీరియంగా నింగి నుండి తొంగి చూసి దోబూచులాడేనమ్మ దొంగ చంద్రుడు దోబూచులాడేనమ్మ దొంగ చంద్రుడు పుడమి పొత్తిళ్ళ నుండి పురుడు పోసుకొని పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు. ఆ పూలు గోసుకొచ్చి బొడ్డమ్మగా పెట్టి ఆటలాడుతున్నారు ఆడపడుచులు ఆటలాడుతున్నారు ఆడపడుచులు పుడమి పొత్తిళ్ళ నుండి పురుడు పోసుకొని పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు. పట్టు చీరెలు గట్టి పగడాల ముత్యం పెట్టి పారాని పూసుకున్న పైడి బొమ్మలు పారాని పూసుకున్న పైడి బొమ్మలు పుడమి పొత్తిళ్ళ నుండి పురుడు పోసుకొని పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు. ఏటి అలల మీన ఆటలాడుకుంట వెళ్ళిపోతున్నాయి బతుకమ్మలు వెళ్ళిపోతున్నాయి బతుకమ్మలు పుడమి పొత్తిళ్ళ నుండి పురుడు పోసుకొని పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు. ఏడాదికోసారి తిరిగి మళ్ళొస్తానని తరలిపోతున్నాయి గౌరమ్మలు తరలిపోతున్నాయి గౌరమ్మలు పుడమి పొత్తిళ్ళ నుండి పురుడు పోసుకొని పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు. నిజంగా ఎంత బాగుంది వాణి గారు అసలు ఈ పాట లిరిక్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. బతుకమ్మ చాలా రోజులు అవుతుంది ఇంకా కొన్ని మధ్యలో గుర్తుకు రాలేదు అయినా కూడా చాలా బాగుంది అసలు. మీకు పాడుతుంటే ఒక్కొక్క పదానికి అర్థం ఉంటుంది కదా వీటికి. అవును అద్భుతమైన పాట. అవును అలాగే మీరు ఫస్ట్ రికార్డ్ చేసిన పాట record ఫస్ట్ రికార్డింగ్ అప్పుడు మీకు ఎలా ఉండింది? ఫస్ట్ రికార్డ్ చేసినప్పుడు మామూలుగా నేను వేరే ఒక కోరస్ ఉంది అక్క పాడతారా అని వెన్నెలన్న అడిగారు అన్నట్టు అడిగితే సరే అన్న పాడదాము అని అంటే ఒక బతుకమ్మ పాట చేయాలన్నా అని అన్నా అంటే సరే అక్క నేను రాస్తా మీరు రండి అని అన్నారు. ఫస్ట్ టైం నేను ఈ పాట పాడడం ఫస్ట్ టైం. అంటే అంతకుముందు ఉద్యమ పాటలు అవి ఇవన్నీ రికార్డ్స్లో నేను పాడినా కానీ కాకపోతే ఈ బతుకమ్మ పాట ఫస్ట్ టైం పాడినా. అప్పుడు అంత పెద్దగా తెలియదు వీడియో తీసుడు అదంతా తెలియదు, ఫస్ట్ టైం అన్ని ఫేస్ చేసి ఉంటారు. అయితే ప్రేమ్ రాజు సార్ అని ఆయన మన టీన్యూస్లో కొంతకాలం పనిచేసారు. తన దానికి డైరెక్టర్గా వీడియో చేయడం జరిగింది మామూలుగా అప్పుడు. అది కూడా ఊర్లో కాకుండా సిటీలో ఉంటాను నేను కరీంనగర్లో. మా వాడకట్లా చేయడం జరిగింది. అది మా వాడకట్టలను అందరు చూపెట్టాలి, అక్కడ ఉన్న వాళ్ళకి చూపెట్టడం కోసం మీరు చూసుకోవడం కోసం చేసుకున్న పాట అని అనుకోవచ్చు. అవును, ఇప్పుడంటే ఇక లొకేషన్లు బట్టి అక్కడ ఇక్కడ తిరగడం జరుగుతుంది. చాలా బతుకమ్మ పాటలు పాడిన నేను. ఓకే, చాలా అద్భుతమైన పాట అది కూడా వెన్నెల శ్రీ. కానీ ఇంకా మీరు అసలు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు కదా మీ పాటకి, మీ గొంతుకు ఉన్న ప్రాముఖ్యత అది. ఒకసారి పాట పాడడం స్టార్ట్ చేసిన తర్వాత అలా కంటిన్యూ అవుతానే ఉంది. అంతే, కంటిన్యూ అవుతూనే. ఇంకా నేను కందికొండ అన్న రాసిండ్రు ఒక పాట, అది కూడా చాలా అద్భుతమైన పాట. దాని కూడా నేను ఈ పాటలన్నీ కూడా చాలా వరకు మీరు దగ్గరుండి నేనే చేసుకున్నా. అన్ని మీకు అనుగుణంగా మీ గొంతుకు సరిపడా పాటలు ఉన్నట్టు అనిపిస్తోంది. అవునవును, వాస్తవం. ఆ పాట ఏదో ఒకసారి చెప్పి పాడతారా? అది మన కందికొండ తను లేరు పాపం, నేను ఇచ్చిన ట్యూన్కు అద్భుతంగా దాన్ని రాయడం జరిగింది. మంచి రచయిత. అదేవిధంగా బొంబాయి బోలే మ్యూజిక్ చేసిండు పాటకి. తన నాతో కూడా పాడిండు. ఓకే. చిటపాట చినుకు కురిసే శెట్టి గురు పెట్టే చిటపాట చినుకు కురిసే సిటపాట సినుకు గురిసే శెట్టి గురు పెట్టే సిటపాట సినుకు గురిసే సిటపాట సినుకు కురిసే శెట్టి గురు పెట్టే సిటపాట సినుకు కురిసే సిటపాట సినుకు గురిసే శెట్టి గురు పెట్టే సిటపాట సినుకు గురిసే తలతాల తంగెళ్ళు పూసే గునుగేమో విరిసే తలతాల తంగెళ్ళు పూసే సిటపాట సినుకు గురిసే శెట్టి గురు పెట్టే సిటపాట సినుకు
తలతాల తంగెళ్ళు పూసే గునుగేమో విరిసే తలతాల తంగెళ్ళు పూసే సిటపాట సినుకు గురిసే సెట్టి గురు పెట్టే సిటపాట సినుకు గురిసే సిలిక పోయి తెచ్చుకుంది సిరిజొన్న కంకిని సిలిక పోయి తెచ్చుకుంది సిలకపోయి తెచ్చుకుంది సిరిజొన్న కంకి సిలకపోయి తెచ్చుకుంది నేను పోయి తెచ్చుకుంటా నా అన్న బిడ్డను నేను పోయి తెచ్చుకుంటా నేను పోయి తెచ్చుకుంటా నా కన్న బిడ్డను నేను పోయి తెచ్చుకుంటా నేను పోయి తెచ్చుకుంటా నా కన్న బిడ్డను నేను పోయి తెచ్చుకుంటా నేను పోయి తెచ్చుకుంటా నా కన్న బిడ్డను నేను పోయి తెచ్చుకుంటా గాజులు గాజులు గాజులో రన్నయ్య మా మంచి గాజులు రో గాజులో రన్నయ్య గాజులు గాజులు గాజులో రన్నయ్య మా మంచి గాజులు గాజులో రన్నయ్య గాజులు గాజులు గాజులో రన్నయ్య మా మంచి గాజులు రో గాజులో రన్నయ్య గాజులు గాజులు గాజులో రన్నయ్య మా మంచి గాజులు గాజులో రన్నయ్య చీరెలు చీరెలు చీరలో రన్నయ్య మా రంగు చీరలు రో చీరలో రన్నయ్య గాజులు గాజులు గాజులో రన్నయ్య మా మంచి గాజులు గాజులో రన్నయ్య ఆ బతుకమ్మ పండుగొచ్చ గాజులో రన్నయ్య మట్టి గాజులేసి పోర గాజులో రన్నయ్య గాజులు గాజులు గాజులో రన్నయ్య మా మంచి గాజులు గాజులో రన్నయ్య ఆ బతుకమ్మ పండుగొచ్చ గాజులో రన్నయ్య మట్టి గాజులేసి పోర గాజులో రన్నయ్య గాజులు గాజులు గాజులో రన్నయ్య మా మంచి గాజులు గాజులో రన్నయ్య గౌరమ్మ పూజలొచ్చే సీరలో రన్నయ్య సిరిసిల్ల సీరలీర సీరలో రన్నయ్య గాజులు గాజులు గాజులో రన్నయ్య మా మంచి గాజులు గాజులో రన్నయ్య గౌరమ్మ పూజలొచ్చే సీరలో రన్నయ్య సిరిసిల్ల సీరలీర సీరలో రన్నయ్య గాజులు గాజులు గాజులో రన్నయ్య మా మంచి గాజులు గాజులో రన్నయ్య వాడా వాడా తిరిగి గాజులో రన్నయ్య మా వాడకు ఇగరారా గాజులో రన్నయ్య గాజులు గాజులు గాజులో రన్నయ్య మా మంచి గాజులు గాజులో రన్నయ్య మట్టి గాజులేసి పోర గాజులో రన్నయ్య సిరిసిల్ల సీరలీర గాజులో రన్నయ్య మట్టి గాజులేసి పోర గాజులో రన్నయ్య సిరిసిల్ల సీరలీర గాజులో రన్నయ్య బాగుందండి, మంచి పాట. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ పవర్డ్ బై మానేపల్లి జ్యువెలర్స్ కో పవర్డ్ బై యుగంధర్ రియల్ స్టోన్. నేను ట్యూన్ చేసుకుంటాను, నాది కొంచెం ఉంటేనే నాకు పాట అద్భుతంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుందని ఒక ఇది అనమాట. అలాగే వేరే పాటలలో అంటే చాలా వింటున్నాం, యూనిక్గా ఉన్నాయి మీవన్నీ కూడా, చాలా అంటే పాటలన్నీ కూడా యూనిక్గా ఉన్నాయి. మామూలుగా వేరే వాళ్ళు రాసి పాడిన పాటలలో మీకు నచ్చిన పాటలు ఏమున్నాయి వాణి గారు? వేరే వాళ్ళు అంటే బతుకమ్మ పాటలు, బతుకమ్మ అంటేనే ఇంకా బతుకమ్మను సాగనంపేటప్పుడు ఒక పాట ఉంటది, అంటే అది అందరు పాడుకునే పాటనే అది. అప్పుడు ఇంకోటి మీరు చిన్నప్పటి నుంచి బాగా చాలా బాగా చేసుకునే వాళ్ళ 9 రోజులు, ఆ తర్వాత కూడా 9 రోజులు అని చెప్పేసి అన్నారు. అదే అంత బాగా బతుకమ్మను సాగనంపేటప్పుడు ఒక పాట ఉంటది, బతుకమ్మను తీసేటప్పుడు ఒక పాట ఉంటది. తీసేటప్పుడు ఒక పాట, మళ్ళీ సాగనంపేటప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు ఒక పాట ఉంటది. బతుకమ్మ తీస్తాం కదా మనం ఆడి ఆడి, తీసినప్పుడు కూడా ఒక పాట ఉంటది. పాడతారా ఒకసారి? పాడండి. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగెడ పువ్వప్పునే గౌరమ్మ తంగెడ కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట చిలుకల్లార పాట చిలుకల్లార కందుమ్మ గుడ్డలు రాని పోనడుగులు తీరుద్దరాశలు తీరొక్క పువ్వులు ఘనమైన పొన్న పువ్వులే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ
ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ కాకర పువ్వప్పునే గౌరమ్మ కాకర కాయప్పునే గౌరమ్మ కాకర చెట్టు కింద ఆట చిలకల్లార పాట చిలకల్లార గంధుమ్మ గుడ్డలు రాని పోనడుగులు తీరుద్దరాసలు తీరొక్క పువ్వులు ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ కట్లాయి పువ్వప్పునే గౌరమ్మ కట్లాయి కాయప్పునే గౌరమ్మ కట్లాయి పువ్వప్పునే గౌరమ్మ కట్లాయి కాయప్పునే గౌరమ్మ కట్ల చెట్ట కింద ఆట చిల్కల్లార పాట చిల్కల్లార కందుమ్మ గుడ్డలు రాని పోనడుగులు తీరుద్దరాసలు తీరొక్క పువ్వులు ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ సూపర్. గౌరమ్మకి ఏమేం పువ్వు నచ్చుతుంది అనే పాట, ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క కాయకి స్పెషల్గా ఈ పాట భలే ఉంటుంది. అసలు వింటూ ఉంటాం కానీ విన్న ప్రతిసారి అందరూ హ్యాపీగా పాడుకునే పాట అని అనుకోవచ్చు. అంతే అంతే కదండి. అంతే. ఇది తీసేటప్పుడు పాడతారా, పంపించేటప్పుడు పంపించేటప్పుడు నిమజ్జనప్పుడు ఈ పాట. అలాగే బతుకమ్మ పాటలు అంటే గౌరమ్మకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ గౌరమ్మని చేసిన తర్వాతని బతుకమ్మను పేర్చినాక గౌరమ్మను పెట్టుకొని దాన్ని ఇంట్లో నుంచి తీసుకుపోవడం జరుగుతుంది, దీపం పెట్టుకొని. అంటే ఫస్ట్ మనకు అంటే మన ఆనవాయితీగా వచ్చినటువంటి మన ఆచారం ప్రకారంగా వచ్చినటువంటి ఈ బతుకమ్మ పండుగ మొదటిగా బొడ్డమ్మని చేస్తారు. బొడ్డమ్మ అంటే ఆ బొడ్డమ్మని చేసేటప్పుడు కూడా ముత్తైదులు కూర్చుంటే చేస్తారు. అది ఓకే, మన తెలంగాణ సాంప్రదాయం. ముత్తైదలు కూర్చుండి బొడ్డమ్మని చేస్తారు. బొడ్డమ్మని చేసినాక తర్వాత ఎంగిలి పూలు పెత్తరామాస. అవును, ఫస్ట్ అక్కడితోని స్టార్ట్ అవుతుంది. అంటే వాస్తవంగా చెప్పాలంటే మన బతుకమ్మ పండుగ మన తెలంగాణలో మన సాంప్రదాయం, మన పండుగలు, మన పబ్బాలు అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో కాకుండా మన తెలుగు ప్రజలు అన్ని విదేశాలలో కూడా మన ఈ సాంప్రదాయాన్ని కనుమరుగు కాకుండా కూడా ముందు తరాలకు ఈ పండుగల పబ్బాలు ముందు తరాలకు ఒక స్ఫూర్తిగా మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు కూడా అన్ని విదేశాలలో చేస్తున్నారు. నేను ఆస్ట్రేలియా పోయినా, దోఖతార్ పోయినా, సింగపూర్ పోయినా, దుబాయ్ పోయినా, చాలా దేశాలు తిరిగి వచ్చారు. బతుకమ్మ ప్రోగ్రామ్ కి వెళ్ళారా లేదంటే? బతుకమ్మ ప్రోగ్రామ్ కి. అంటే ఎట్లా అంటే మన వాళ్ళు కూడా అక్కడుండి మన సాంప్రదాయాన్ని మర్చిపోలే. మన తెలుగు వాళ్ళు కూడా మన సాంప్రదాయం ఇప్పుడు మర్చిపోలేదు, కానీ ఒకప్పుడు బతుకమ్మ నలుగురిలోకి వచ్చి చేసుకోవాలంటేనే ఆలోచించిన రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజులు మనం మర్చిపోవద్దు. కానీ ఇప్పుడు కూడా మర్చిపోలే. అన్ని అంతటా కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అందరు కూడా బతుకమ్మ సెలబ్రేషన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ప్రాముఖ్యత ఇచ్చింది, బతుకమ్మ పండుగని ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. దేశ విదేశాల్లో చేసుకోవడానికి కూడా ఆయన మెయిన్ ఇనిషియేషన్ తీసుకోవడం, మన పండుగలు మనం గొప్పగా జరుపుకోవాలి అనుకోవడం కూడా ఒక కారణం అనుకోవచ్చు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ పవర్డ్ బై మానేపల్లి జ్యువెలర్స్, కో పవర్డ్ బై యుగంధర్ రియల్ ఎస్టేట్. ఒక మంచి ఉయ్యాల పాట పాడుకుందామా? రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తారమ్మ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తారమ్మ ఉయ్యాలో, పెద్దలకొచ్చింది ఉయ్యాలో పెద్దరియామస ఉయ్యాలో, బాలలకొచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో, బాలలకొచ్చింది ఉయ్యాలో బతుకమ్మ
పండుగ ఉయ్యాలో బాలలకొచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో అన్నరో మాయన్న ఉయ్యాలో పెద్దన్నర ఉయ్యాలో ఉయ్యాలో పెద్దన్నర ఉయ్యాలో మా చిన్నన్నర ఉయ్యాలో ఉయ్యాలో మా చిన్నన్నడ ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో రానే వచ్చినది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో రానే వచ్చినది ఉయ్యాలో అన్నరో మాయన్న ఉయ్యాలో పూలు తీసుకురండి ఉయ్యాలో అన్నరు మాయన్న ఉయ్యాలో పూలు తీసుకురండి ఉయ్యాలో ఆ చెట్టు తిరిగి ఉయ్యాలో సెలక తిరిగి ఉయ్యాలో చెట్టు తిరిగి ఉయ్యాలో సిల్క తిరిగి ఉయ్యాలో మిలమిల మెరిసేటి ఉయ్యాలో గునుగు పువ్వు తెచ్చే ఉయ్యాలో మిలమిల మెరిసేటి ఉయ్యాలో గుడుగు పూలు తెచ్చి ఉయ్యాలో బంగారి వర్ణం ఉయ్యాలో తంగేడు పువ్వులు ఉయ్యాలో బంగారు వర్ణము ఉయ్యాలో తంగేడు పువ్వులు ఉయ్యాలో తంగేడు పువ్వులు ఉయ్యాలో తెచ్చిరి అన్నలు ఉయ్యాలో తంగేడు పువ్వులు ఉయ్యాలో తెచ్చి అన్నలు ఉయ్యాలో ఇళ్ళకి ముగ్గు పెట్టి ఉయ్యాలో మొగ్గుళ్ళు పెట్టి ఉయ్యాలో రమ రమ ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో ముగ్గులో బంగారు ఉయ్యాలో పీటనే పెట్టిళ్ళు ఉయ్యాలో రమ రమ ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో ముగ్గులో బంగారు ఉయ్యాలో పీటలో పెట్టిండ్రు ఉయ్యాలో రమ ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో గుమ్మడాకు వరిసి ఉయ్యాలో తామరాకు వరిసి ఉయ్యాలో రమ ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో గుమ్మడి ఆకుల్ల ఉయ్యాలో కూసుండు గౌరమ్మ ఉయ్యాలో రమ ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో గుమ్మడి ఆకుల్ల ఉయ్యాలో కూసుండు గౌరమ్మ ఉయ్యాలో రమ ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో తామర ఆకుల్ల ఉయ్యాలో కూసుండు గౌరమ్మ ఉయ్యాలో రమ ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో తంగడు పువ్వులు ఉయ్యాలో తరువంత వేర్చి ఉయ్యాలో రమ ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో గుమ్మడి పువ్వులతో ఉయ్యాలో గుంపుగా వేర్చి ఉయ్యాలో రమ ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రమ ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో ప్రతి పాటకు ఒక స్పెషాలిటీ ఉంటుంది తెలంగాణలో. కష్టం సుఖం అన్ని పంచుకుని ఎట్లా కలిసి ఉంటాయో ఆట పాట రెండు, పని పాట ఈ రెండు కలిసి ఉన్నాయని అనుకోవచ్చు. అప్పుడు పనిలో అలసిపోయినప్పుడే పాట పుట్టింది. పాట అట్నే వచ్చింది అప్పుడు. కష్టం తెలియకుండా కష్టం తెలియకుండా ఉండడం కోసమే పాట అనేది పుట్టింది అప్పుడు. ఆ పాటతోనే ఇంత వాళ్ళకి అసలు అంటే చదువు రాకపోయినా ఏం రాకపోయినా కూడా పాటలు అద్భుతంగా పాడేవాళ్ళు ఎంతమందో అసలు. అప్పుడు బతుకుల మీదనే అల్లుకున్నారు పాటలు. బతుకు పాటలు అల్లుకొని ఆ పని భారం మర్చిపోవడానికి తగ్గించుకోవడానికి పాటలు వాడుకునే వాళ్ళు అన్నట్టుగా. అంటే వాళ్ళు ఎంత మొద్దు పని చేసినా కానీ తెలియకుండా అదొక అదే కొంతమంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు పాటలు పాడడం స్టార్ట్ చేస్తే, అంటే కలిసేటప్పుడు ఒక పాట, నార్లు పెట్టేటప్పుడు ఒక పాట, పంటలు కోసేటప్పుడు ఒక పాట, అట్లా ప్రతి దానికి ఒక్కొక్క పాట ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. ఎంత అద్భుతంగా అనిపిస్తుంటుంది అసలు. అవును, చాలా అద్భుతమైన పాటలు అప్పుడు ఉండేటి. కోలల మీద పడుకునే పాటలు, కోల్ అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు మనం బతుకమ్మ అని ఎట్లా అంటాము, అలాగే ఓలలో అని ఎట్లా అంటారు, కోల్ అని కూడా పాటలు ఉంటాయి. అవి కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంటాయి. అవునవును, నేను కోలలు వేసుకునే పాటలు ఇక మా అమ్మ వాడిని ఎప్పుడన్నా పాడేదాన్ని. బతుకమ్మ పాటలు, ఈ పాటలు ఇట్లా ఇక అన్ని కలిపి పాడుకునే వాళ్ళం అన్నట్టుగా. అప్పుడు బతుకమ్మ అంత బాగా అప్పుడు ఎట్లుండింది, ఇప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? డిఫరెన్స్ ఏమన్నా అనిపిస్తుంది? చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు సంవత్సరానికి ఒకసారి పండుగ వస్తుందంటే ఎదురు చూసేవాళ్ళు అన్నట్టుగా. ఇంట్లో ఒక ఆనందం, పండుగ వచ్చిందంటే ఆడపిల్లలు ఉన్న ఇంట్లో పండుగ నెల రోజులు ఉందనగా ముందు సుందే అన్నదమ్ములు ఉంటే తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు అన్నట్టుగా, చెల్లెని దోలుకరా వచ్చే వారంలో, చెల్లెని దోలుకచ్చుడు. అత్తగారిళ్ళల్లో ఉన్న అక్క చెల్లెలు కూడా మా వాళ్ళు ఎప్పుడు వస్తారో అని ఎదురు చూసేవాళ్ళు అన్నట్టుగా. అప్పుడు ఆ రోజులు అట్లా ఉండేటి. ఈరోజు పండుగకే కదా అప్పుడు వచ్చేది, పండుగలకే. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్ప పండుగ. బతుకమ్మ పండుగ చాలా గొప్ప పండుగ. అంటే మన రాష్ట్రంలో కాకుండా అన్ని విదేశాలలో కూడా
పువ్వులతో దేవుళ్ళ పూజిస్తారు. పువ్వులనే దేవుళ్ళుగా పూజించే పండుగ, పువ్వుల పూజించే పండుగ ఇది. అతి గొప్ప పండుగ అంటే బతుకమ్మ పండుగ. మన తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని చెప్పుకోవచ్చు. అలాగే బతుకమ్మ పాటల్లో మాత్రం సెలబ్రేషన్స్ మాత్రం అంత ఇదిగా ఉన్నాయో లేదో కానీ ఖచ్చితంగా చేసుకొని అయితే చాలా బాగా చేసుకుంటున్నారు అందరూ. అయితే బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మ పండుగ వారం రోజులు మాత్రం చేసుకుంటారు. నిజంగా చాలా అద్భుతమైన పాటలు పాడారు బతుకమ్మ పండుగ సందర్భంగా. మీకు మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండ్ దసరా శుభాకాంక్షలు కూడా. నేను కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా అదేవిధంగా టీవీ న్యూస్ చూసే ప్రేక్షక ప్రజలందరూ కూడా ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రపంచమంతా పువ్వులను పూజించే పండుగ ఇది. దేవుళ్ళను పూజించే పువ్వులు, ఈరోజు మనకు పువ్వులను పూజించే పండుగ ఇది. చాలా గొప్ప పండుగ. మన తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్ప పండుగ ఏదంటే బతుకమ్మ పండుగ. అందరు కూడా అక్క చెల్లెళ్ళకు మరొక్కసారి కూడా నేను చెప్తున్నా, అందరూ మంచిగా ఆడుకోవాలి. 1 గంట 2 గంటలు మంచిగా పట్టు చీరలు కట్టుకొని మంచిగా ఆడుకోవాలని నేను అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఆడతలేరు సరిగా అక్కలందరూ. మనం వెనుకటి నుంచి మన అమ్మలు మన అమ్మమ్మలు మనకు ఎప్పటి నుండో వచ్చినటువంటి పాటలు, అది ఎప్పటి కూడా మన పండుగను మన పబ్బాలను కనుమరుగు కాకుండా మనం దాన్ని ఎప్పటి కూడా ముందు తరాలకు మనం ఒక స్ఫూర్తిగా నిలబెట్టాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నా. మా అక్క చెల్లెళ్ళకి అందరికీ ధన్యవాదాలు. అందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మళ్ళొకసారి. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ, పవర్డ్ బై మానేపల్లి జ్యువెలర్స్, కో పవర్డ్ బై యుగంధర్ రియల్ స్టోర్.